హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ఎఫ్పి ఫ్యామిలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అని చినుకులు పడిపోయింది తల అయితే. మళ్ళీ నేను నూనె అయితే తల నిండుగా పెట్టానండి. అదిగోండి వచ్చింది చేపలు. వాన పడుతున్నావు కూడా పుల్లా జల్లులా పడుతుందండి. తలకు నూనె రాసి ఇంకా అలా వెళ్తే తల తడిస్తే పేలు పడతాం, వాసన వస్తూ ఉండిద్ది. ఏం తెచ్చుకున్నావు? అలా వేసాను. 5 టమాటాలు అయితే 5 కోడిగుడ్లు అయితే వేసానండి. కుక్కలంటే చాలా భయం మా అబ్బాయికి. ఏందో నీళ్ళు కొంచెం తేడాగా నీళ్ళు మారినాయి. సక్సెస్ వచ్చిద్దేమో అమ్మ అంటున్నాడు. వీళ్ళు ఏదైనా సపోర్ట్ చేయకపోతే నాకు సక్సెస్ యాడ్ నుంచి వచ్చిందండి. కూర్చోండి అంట. ఒక 5 సంవత్సరాలు వచ్చిన దాకే కాఫీ టీ ఇటు మానిపించాను. ఎందుకంటే చదువు సరిగా రాదు అని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. నాలికకి అదే పలకరీయడం రాదు అప్పుడు. నాది తెల్లగా ఉంది ఫస్ట్ అలా చెప్పి ఇంకా మా అమ్మకైతే తెలియదండి ఏ సంవత్సరం పుట్టాము, ఏ నెలలో పుట్టాము అనేది తెలీదు. ఇంకా అడిగితే మా అమ్మ వాళ్ళు చెప్తారు ఆ తుఫాన్ వచ్చినప్పుడు, లేదంటే అదిగో వాళ్ళు చచ్చిపోయినప్పుడు పుట్టామని చెప్తారు మా అమ్మ. హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ఎఫ్పి ఫ్యామిలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండి. టైం చూసారా 7:30 అవుతుంది. మా అమ్మ ఎక్కడైతే భోజనం చేస్తుంది, అన్నం తింటుంది. రాత్రి అన్నం, రాత్రి కూర ఉంటే అది తింటుంది. బయట అయితే వాన పడుతూనే ఉంది. చూద్దాం కదండి, వాన పడుతూనే ఉంది. చినుకులు చిల్లా పడుతుంది. మా అబ్బాయి ఏం చేస్తున్నాడో చూద్దాం పదండి. ఇంకా ఏముంది, పొద్దున్న లేచిన కాంచి టీవీ చూస్తూ ఉంటాడండి. మీకు హాయ్ చెప్తున్నాడు. టీవీ ఇంకా చూస్తూ ఉంటాడు మా అబ్బాయి అయితే. ఇవైతే నానబెట్టానండి. గుర్తుకొచ్చినప్పుడల్లా నానబెడతాను. రోజు నానబెట్టినా తినరు వాళ్ళు. ఇంకా సరిగా నూనె అనేది రాసుకోవట్లేదు వాడు మా అబ్బాయి అయితే. నేను రాగానే చెప్పాను, నిన్న రాసుకున్నాడు. మళ్ళీ పొద్దునకి ఎండిపోయింది తల అయితే. మళ్ళీ నేను నూనె అయితే తల నిండుగా పెట్టానండి. అదిగోండి వచ్చింది చేపలు. వాన పడుతున్నావు కూడా మరి అట్ట పోగవద్దు. వాన పడితే ఎవరు పెడతారు? వద్దు, నిన్ను తీసుకున్నావా? మా అత్తలా ఫోన్ కూడా చేయలే నాకు. మళ్ళీ చేయలే. గొడుగు తీసుకెళ్ళమంటే మా అమ్మాయికి ఎంత ఇబ్బందో. వాన పడట్లేదు వద్దులే అంటుంది. చినుకులా జల్లులా పడుతుందండి. తలకు నూనె రాసి ఇంకా అలా వెళ్తే తల తడిస్తే పేలు పడతాం, వాసన వస్తూ ఉండిద్ది తలలో. ఇంకా నేను అరిసి గొడుగు తీసుకెళ్ళు అనేసి అరిస్తే ఇంకా అప్పుడు తీసుకెళ్తుంది. ఖాతా ఖా ఖాతా ఉల్లె మండిగా उसको अच्छा आता नाश्ता నేను పడతా ఉందా ఎందుకు బుల్లెం మండికని లాలే బుట్టిలే दूध पैट लाना जा अंडे टमाटे बखाना పెట్టుకున్నానండి. ఇంకా మా అబ్బాయి అయితే టిఫిన్ తెచ్చుకొని తింటున్నాడు. ఏమేమి తెచ్చుకున్నావు? టైం వచ్చి 8:15 అవుతుంది. బయట అయితే వాన పడుతుందండి. చినుకుల్లాగా వాన అయితే పడుతూనే ఉంది. ఇంకా మా అబ్బాయికి కోడిగుడ్డు టమాటా అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అదే చేస్తున్నాను. ముందు నూనె అయితే వేసుకున్నాను. నూనె కొంచెం వేడెక్కినాక పసుపు తాలింపులోనే వేసుకుంటానండి. 2 ఉల్లిపాయ అయితే సన్నగా తరిగి ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయ వేగినాక టమాటాలు అయితే ఇలా నేను పిసుకుతానండి. ఎందుకు అంటే టమాటా ముక్కలు తగులుతాయి. మా అబ్బాయి ఏరి పక్కన పెడతా ఉంటారు మా పిల్లలైతే. ఇంకా అలా చేత్తో కొంచెం పిసుకుతే మెత్తగా అయిపోతాయి, తొందరగా మగ్గుతాయి. టమాటా అయితే తగలదు. ఇంకా అందులో సాల్ట్ వేసుకొని కలిపేసి మూత అనేది పెట్టేశానండి. ఇంకా ఈ బియ్యం కడిగిన నీళ్ళు అయితే నేను రోజు తీసుకుంటానండి, ఇలా మొహానికి కడుక్కుంటానికి. ఇంకా అలాగే తీసుకుంటున్నాను. మీరు ఎవరైనా ట్రై చేస్తున్నారో లేదో కామెంట్ చేయండి. మంచిగా పనికొచ్చిద్దండి అది, మీకు పనికొచ్చిద్ది అనేసి నేను ఆ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా బాగా టమాటాలు అయితే మగ్గింది. టమాటాల్లో తగినంత కారం అనేది వేసుకున్నాను. కారం ఏదో కొంచెం కలర్ నల్లగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా కారం అయితే మా అత్తయ్య తీసుకొస్తారండి. ఇంకా కారం వేసి బాగా కలిపేసుకొని ఇలా కోడిగుడ్డు పలకొట్టి వేస్తాను.
నీళ్ళు అనేది అసలు వేయనండి, దాంట్లో టమాటాల్లోనే నీళ్ళు వస్తాయి కాబట్టి మనకు అయ్యే సరిపోతాయి. ఇంకా అన్ని టమాటాలు ఇంకా అలా వేసాను. 5 టమాటాలు 5 కోడిగుడ్లు అయితే వేసానండి. 5 కోడిగుడ్లు వేసి ఇంకా దాని మీద కొత్తిమీర జల్లేసి ఒక 2-3 నిమిషాల పాటు అలా సిమ్లో పెట్టేసుకుంటే, కరెంట్ అయితే పోయిందండి. ఇందాక ఫోన్ పట్టుకుంది మా అబ్బాయి, కరెంటు పోయింది. ఇంక అందుకనే డోర్ తీస్తే కొంచెం వెలుతురు పడిద్ది. టైం 10:30 అవుతుంది. మా అమ్మాయికి బాక్స్ ఇచ్చి రావాలి. వాన అయితే పడుతూనే ఉంది, చినుకులు జల్లాగా. అయినా బట్టలు ఆరేస్తున్నా, వేసాను మిషన్లో కూడా, అయ్యి ఆరితేలే అన్నట్టుగా. ఇంకా అయిపోయిందండి. అంటే 2-3 నిమిషాలు అలా పెట్టేసినాక ఇలా తిప్పుకోవాలండి. అలా తిప్పితే ఇలాగా వచ్చేసిద్ది కదలకుండా. ఇంక ఇలా పెట్టేసుకొని ఇలా మొత్తం తిప్పేసుకొని ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే అయిపోద్దండి కూర అనేది. ఇంకా దాంట్లో నీళ్ళు అనేది నేను వేయలేదు. కరెంట్ ఇప్పుడే వచ్చిందండి, ఒక 5 నిమిషాలు అవుతుంది. కూర ఉడికిపోయింది. అమ్మాయికి బాక్స్ పెడుతున్నాను. ఫ్యాన్కి పెడదాం, చల్లారిద్ది. హస్తానిగా హసు జరా బాక్స్ ఇద్దానికి. కుక్కలంటే చాలా భయం మా అబ్బాయికి. అది ఎక్కడో ఉంది కారు. కేక్ అంట అండి, ఐస్ క్రీమ్ కోసం వెళ్తే ఐస్ క్రీమ్ అనే. ఇంకా మా పిల్లలైతే ఇలా బయటికి తినడానికి బాగా ఇష్టపడతారండి. ఇంకా మా అమ్మాయి అయితే తక్కువ, మా అబ్బాయి అయితే బయటికి వెళ్ళినప్పుడు అడుగుతూనే ఉంటాడు ఏదో ఒకటి. ఇంకా బాగుందా అంటే బాగుందని చెప్తున్నాడు. నాలుగున్నర అవుతుంది టైం. ఏందో నీళ్ళు కొంచెం తేడాగా, నీళ్ళు మారింది అనుకుంటాను. గొంతులు ఒకటే నాస. ఇంకా వెయిట్ చేసుకుని తాగాలి నీళ్ళు అనేది, మంచినీళ్ళు తాగాలి. కొంచెం అల్లం ముక్క వేసాను. ఇంకా మా ఇంటి ముందైతే సాయంత్రం పూట రోజు టిఫిన్ అనేది వేస్తారండి. ఇంకా పునుగులు గారెలు అయితే తీసుకొచ్చాను. ఇంకా మా అబ్బాయి అయితే రాసుకుంటున్నాడు. ఇంకా ఇంట్లో అయితే ఏమీ లేవు తినటానికి, ఇంకా పునుగులు అవి వేస్తుంది వేడిగా అనేసి తీసుకొచ్చాను. చట్నీ బాగాలేదంట తనకైతే. ఇంకా మమ్మీ రాలేదండి, తను 6:15 వచ్చేసరి. నేను గారా ఇవ్వాలి. కాఫీ తాగుతామని కాఫీ కూడా తెచ్చుకున్నాను. వేసుకొని ఎడబెట్టి కాఫీ పీతా दूध लाई में दूध है. బూస్ట్ నై హే. బూస్ట్ ఉంటే తిని అవగొట్టేశారండి. రోజుకి 2-3 తినేసాడు మా అబ్బాయి అయితే. అదేంటంటే నేను హాస్టల్కి వెళ్తున్నాగా అనేసి ఇప్పుడేం బూస్ట్ కావాలి అంటున్నాడు. బూస్ట్ నై హే క్యా బోలు. కాఫీ తాగుతాడంట. ఫోన్ పట్టుకోమన్నానని కాఫీ వద్దంటున్నాడండి. ఏమన్నా చెయ్యి, ఏమన్నా అసలు ఫోన్ వీడియో తీయాలంటే మా అబ్బాయి పోదు కష్టం. అదేమంటాడంటే నేను 10th వెళ్ళినాక నీకు సక్సెస్ వచ్చిద్దేమో అమ్మ అంటున్నాడు. వీళ్ళు ఏదైనా సపోర్ట్ చేయకపోతే నాకు సక్సెస్ యాడ్ నుంచి వచ్చిద్దండి. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటేనే కదా వచ్చేది. నీకు వాడు ఏమంటున్నాడంటే 10th వెళ్ళినప్పుడు నీకు కబ్బోలేకపోవచ్చు. 10th వెళ్ళినాక నేను 10th వచ్చినప్పుడు నీకు సక్సెస్ అయిద్దేమో అమ్మ అని ఎక్కిస్తున్నాడు మా అబ్బాయి. కొంచెం వీడియో పట్టుకోమంటే ఇప్పుడు తీస్తున్నాడులే కానీ అది వరకు అయితే తీసేవాడు కాదు. ఆమెడు వచ్చింది మా అమ్మాయి కూర్చోండి. పునుగులో కాలేదు దాపం, అవి నాలే అప్పించే. కాఫీ అంటే కాఫీ కాదు, కాఫీలో పాలు కలుపుతున్నా.
అత్తయ్యకి చెరువుది కాఫీ అసలు కాఫీ కాఫీ అలా ఉంది టీతో మళ్ళీ ఆమెకి కాఫీ కావాలంటే సోదా क्या होना क्या पानी मोड़ी ला दे ఫస్ట్ టైం పిచ్చింది కాఫీ కాఫీ చిన్నప్పుడు తెగ తాగేది టీ మా అమ్మాయి ఒక 3 సంవత్సరాల పిల్ల సంవత్సరంన్నర పిల్లకి మా అత్తయ్య తాగి కొంచెం ఇచ్చేవాళ్ళు మా మామయ్య కొంచెం తాగి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు తను ఏమంటుందంటే నేను ఫస్ట్ టైం కాఫీ తాగుతున్నా ఎలా ఉండిద్దు అంట ఒక 5 సంవత్సరాలు వచ్చిన దాకే కాఫీ టీ ఇటు మానిపించాను ఎందుకంటే చదువు సరిగా రాదు అని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు అందుకని నాలికకి అదే పలకరీయడం రాదు అప్పుడు నాలిక మొద్దు వారిద్ది కదా అబ్బులు నాలిక మొద్దు వాడిద్దప్పుడు అలా అని అంటారు పెద్దోళ్ళు నాలిక మొద్దు వారిద్ది అని చదువు రాదు అంటారు చదువు రాదని పెద్దోళ్ళు అంటారు. చిన్న అబ్బాయి చెప్తున్నాడండి నేను ఇందులో పంచదార తక్కువ వేసా కాఫీ పొడి కూడా ఇదిగోండి నేను తాగుదామని తెచ్చుకుంటే ఒకసారి వాడు మా అబ్బాయి ఫస్ట్ టైం ఏం కాదు చిన్నప్పుడు తెగ తాగింది మా అమ్మాయి పైసా బతారే కావతా పైసే హమ్మేరే నోట్ పాస్ పర్జానా 100 రూపాయలు ఇస్తావా? రూపాయి లేదు నా దగ్గర. కాడ ఎక్కడి నుంచి వస్తే డబ్బులు నువ్వు ఇస్తావా ఏంటి? నేను ఎక్కడున్నా వాడంటే పనికి వెళ్ళేవాడు దాచిపెట్టుకునేవాడు అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఆ పిల్లకి ఏం డబ్బులు ఇచ్చేవాళ్ళము ఏం డబ్బులు ఏమో అంటే ఆడపిల్లకి ఏముంది ఇద్దరే మేము అన్ని ఇప్పిస్తాం కానీ వీడంటే పనికి వెళ్ళాడు తెచ్చుకునేవాడు వాళ్ళ నాన్నగాడ. ఎన్ని మాటలు చెప్తాడు మా అమ్మాయి. టీ వేడిగా తాగాలంట. నేనేదో తాగుదామంటే ఇల్లు నన్ను ఫస్ట్ అలా చెప్పలేదండి వాడు. ఫస్ట్ ఏం చెప్పాడంటే నాది తెల్లగా ఉంది అని చెప్తుంటే నేనేంటని నవ్వుకుంటుంటే అమ్మ కాఫీ అమ్మ పాల్లా ఉన్నాయి చూడు అంటున్నాడండి. మాకు రాని తెలుగు మా మాటలకి నా మాటలైతే మరి మా ఆయన అంటాడు నీకు తెలుగు రాదు హిందీ రాదు ఏది రాదు అంటాడు. నా మాటలు ఎలా ఉంటాయి మీరు కామెంట్ చేయండి. అప్పుడప్పుడు ఇప్పుడు చెప్పాడు కాఫీ తెల్లగా నేను ఇందాక అలా చెప్పలేదండి వాడు. అయితే నాకేది కూడా సరిగా రాదని చెప్తారు మా ఆయన మాట్లాడతాము. నా మాటలు అక్కడక్కడ తప్పు పోతూనే ఉంటాయి. ఇంకా మా అమ్మాయి తప్పి కాదు తప్పు పోతా ఉంటాయి. మా అమ్మాయి అయితే మరీ దారుణం. మా అమ్మాయికి రాదు బాత్ కరిగి దో బాత తెలుగు మే ఏం మాట్లాడాలి అది అయినా గాలి రాకపోతే ఎవడైనా అన్నాడండు ఎవరైనా గాలి రాకపోతే ఇట్లా అంటారు. మా అక్క విచిత్రం. అలా ఎవరు చేస్తారు? బాగా మంట వచ్చినప్పుడు బ్లాక్ పింక్ అది వరకు చూసేదిలే ఇప్పుడు చూడట్లేదులేరా. ఇప్పుడు మామూలుగా ఒక అన్నయ్య మాకు తెలిసిన అన్నయ్య ఫోన్ చేసి ఆధార్ కార్డు నెంబరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పన్నారు చెప్పాను. మాకు అసలుకి మాది గుర్తులేదు. దాంట్లో మామూలుగా పెడతాం కదా ఏదో ఒక డేటు ఏదో ఒక నెల అన్నట్టుగా అలా పెడితే అమ్మయ్య అంటున్నాడు మా అబ్బాయి. ఎందుకు నా బర్త్డే అంట. అది నా బర్త్డే కాదు, మేము పుట్టింది ఎప్పుడు మాకు తెలియదు, మా అమ్మోళ్ళకి కూడా తెలియదు. అంటే ఇంకా మా అమ్మకైతే తెలియదండి ఏ సంవత్సరం పుట్టాము ఏ నెలలో పుట్టాము అనేది తెలీదు. ఇంకా అడిగితే మా అమ్మోళ్ళు చెప్తారు ఆ తుఫాన్ వచ్చినప్పుడు లేదంటే అదిగో వాళ్ళు చచ్చిపోయినప్పుడు పుట్టామని చెప్తారు. మా అమ్మ అయితే అలా చెప్పిద్ది. చాపినా నేను పంచదార తక్కువ వేసాలి అందులో.
నాటకలా పంచదార పీనైతే చక్కెర దాలే పంచదార వేసుకోండి బస్ బస్ మిఠా హోయాత పానీపూరికి వెళ్తున్నారు ఇంకా పునుగులు ఏమైనా తెచ్చుకొని తినంటే నాకొద్దు నేను పానీపూరి తింటాననేసి ఇద్దరు వెళ్తున్నారు పానీపూరి తినడానికి ఇంకా సాయంత్రం అన్నం కూడా తినలేదండి వాళ్ళిద్దరు